హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఈవీఎస్కి అలాగే సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. ఇవి వచ్చేసి మనకు టెట్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. సో దీనిలో భాగంగా మనకు ఫస్ట్ బిట్ అయితే చూద్దాము. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే మీకు డిఎస్సికి సంబంధించి కానీ టెట్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ప్లేలిస్ట్లో అయితే చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క లిస్ట్కి సంబంధించి అంటే తెలుగుకి, సైన్స్ అలాగే గ్రామర్కి సంబంధించి కానీ ఇంగ్లీష్కి, మ్యాథ్స్కి సంబంధించి సపరేట్గా ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి. వాటిల్లో చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే వాటిల్లో ఉంటుంది. సో ఈ వీడియోలో ఈవీఎస్ సోషల్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకునే మొక్కలు ఏవి అనేసి అడిగారండి. మనకు దళసరి కాండాలు వచ్చేసి ఎక్కడ పెరిగేటటువంటి మొక్కల్లో ఉంటాయంటే ఎడారి మొక్కల్లో మాత్రమే ఉంటాయన్నమాట. ఎడారి మొక్కలు వచ్చేసి మనకు దళసరిగా ఉండేటటువంటి కాండాలను, ఆకులను కలిగి ఉంటాయి. ఎందుకంటే మనకి ఎడారిలో వాటర్ అనేది తక్కువగా దొరుకుతుంది కాబట్టి వాటికి ఎప్పుడైతే వాటర్ అనేది ఉంటుందో ఆ టైంలో అవి వాటర్ని స్టోర్ చేసుకోవడానికి కాండాలు కానీ ఆకులు కానీ దళసరిగా అయితే ఉంటాయండి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకునే మొక్కలను ఏమంటారు అంటే ఎడారి మొక్కలు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ బిట్ చూద్దాము. 2009లో తుంగభద్ర వరదల్లో మునిగినటువంటి నగరం ఏది అనేసి అడిగారు. సో మనకు 2009లో వచ్చేసి తుంగభద్ర వరదల్లో మునిగినటువంటి నగరం ఏది అంటే కర్నూలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇవి వచ్చేసి మనకు న్యూ సిలబస్కి సంబంధించినవే అండి. న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి ఓల్డ్ బిట్స్ అయితే కాదు. ఏ చట్టం ప్రకారము నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు అని అంటారు? ఇది వచ్చేసి మనకు 3rd క్లాస్లో ఉన్నట్టుందండి. ఏ చట్టం ప్రకారము నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేనటువంటి వారిని దివ్యాంగులు అనేసి అంటారు అంటే పీడబ్ల్యూడి యాక్ట్ 2016 అండి. పీడబ్ల్యూడి యాక్ట్ 2016కి సంబంధించి వీళ్ళందరినీ దివ్యాంగులు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీటిలోని పోషకాలు ఎక్కువ కావడం వలన మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలా అంటారు. నీటిలోని పోషకాలు ఎక్కువగా కావటం వలన మొక్కలు విపరీతంగా పెరిగిపోయి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఏమని పిలుస్తారు అంటే యూట్రోఫికేషన్ అనేసి పిలుస్తారండి. యూట్రోఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మానవునిలో గర్భావధి కాలం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 270 నుంచి 280 రోజులు. మానవునిలో గర్భావధి కాలం ఎంత అంటే 270 నుంచి 280 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్. కణ శక్త్యాగారాలు అనేసి వేటిని పిలుస్తారనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి హరిత రేణువులు, ఆప్షన్ 2 మైటోకాండ్రియా, ఆప్షన్ 3 రైబోజోములు, ఆప్షన్ 4 కేంద్రకం అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మైటోకాండ్రియా అండి. కణశక్త్యాగారాలు అనేసి వేటిని పిలుస్తారు అంటే మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్న ప్రదేశం. సో మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్. పరాన్నజీవ మొక్కలలో గల ప్రత్యేకమైన వేర్లను ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి హిస్టోరియా, వాయుగత వేళ్ళు, అంటుబిల్లలు, పూతికాహారులు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిస్టోరియా అండి. పరాన్నజీవ మొక్కలలో గల ప్రత్యేకమైన వేళ్లను ఏమని పిలుస్తారు అంటే హిస్టోరియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంతరించిన ఆపదలో ఉన్నటువంటి వృక్ష జంతు జాతుల సమాచారాన్ని అందించేటటువంటి పుస్తకం ఏది అంటే రెడ్ డేటా బుక్ అండి. రెడ్ డేటా బుక్. అంతరించిన ఆపదలో ఉండేటటువంటి వృక్ష జంతు జాతుల యొక్క సమాచారాన్ని అందించే పుస్తకాన్ని ఏమంటాము? రెడ్ డేటా బుక్ అనేసి చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. తెరపైన చూడలేని, దర్పణంలో మాత్రమే చూడగల ప్రతిబింబం ఏది?
సో ఇది వచ్చేసి మనకు 7th క్లాస్ సైన్స్కి సంబంధించిందండి. మనకు సెకండ్ సెమిస్టర్లో ఉందండి ఇది. తెరపైన చూడలేని, దర్పణంలో మాత్రమే చూడగల ప్రతిబింబం ఏది అనేసి ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిథ్యా ప్రతిబింబం అండి. మిథ్యా ప్రతిబింబాలను మనము తెరపైన చూడలేము, దర్పణంలో మాత్రమే చూడగలం. సో నిజ ప్రతిబింబాలంటే తెరపైన మనం చూడొచ్చు, దర్పణంలో అయితే చూడలేము అనమాట. సో చూసారు కదా, ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. తెరపైన చూడలేని, దర్పణంలో మాత్రమే చూడగల ప్రతిబింబం ఏది అంటే మిథ్యా ప్రతిబింబం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వేచ్ఛగా వేలాడదీయబడినటువంటి దండ అయస్కాంతము నిశ్చల స్థితికి వచ్చినప్పుడు అది సూచించే దశ ఏది అనేసి అడిగారు. అంటే మనం స్వేచ్ఛగా ఏదైనా దండ అయస్కాంతాన్ని నిలబెట్టినప్పుడు దాంట్లో మనకు ఏ దిశను సూచిస్తుంది అనేసి ఇచ్చారండి. సో అది మనకు ఉత్తరం దక్షిణం దిశను సూచిస్తుందండి. స్వేచ్ఛగా వేలాడదీయబడినటువంటి దండ అయస్కాంతము నిశ్చల స్థితిలోకి అంటే ఆగిపోయినప్పుడు అది ఏ దశను సూచిస్తుందంటే ఉత్తరం దక్షిణం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రోమటోగ్రఫీ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రంగులనండి. రంగులను వేరు చేయటాన్ని ఏమని పిలుస్తారు అంటే క్రోమటోగ్రఫీ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సోషల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూద్దామండి. పటాల సంకలనాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు. సో ఆన్సర్ వచ్చేసి అట్లాస్ అండి. పటాల సంకలనాన్ని ఏమని పిలుస్తారు అంటే అట్లాస్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. పతన కోణం అనగా, ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకేటటువంటి కోణము, భూమి కక్ష చేసేటటువంటి కోణము, ఆప్షన్ 3 వచ్చేసి ఉష్ణోగ్రత విస్తీరణ, ఆప్షన్ 4 వచ్చేసి భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణం అనేసి ఇవ్వడం జరిగింది. సో పతన కోణం అంటే ఏంటంటే భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకేటటువంటి కోణం అండి. సూర్యుని యొక్క కిరణాలు మనకు భూమి మీద పడతాయి కదా, సో ఆ కోణాన్ని ఏమని పిలుస్తాము అంటే మనము పతన కోణము అనేసి పిలుస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఈ రంగంలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు. మనకు వచ్చేసి భారతదేశంలో చూసుకున్నట్లయితే అత్యధికంగా ఉపాధి పొందుతున్నటువంటి రంగం ఏదంటే వ్యవసాయ రంగం అండి. సో తర్వాత ఏది అంటే వస్త్ర పరిశ్రమ అండి. వస్త్ర పరిశ్రమ భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఈ రంగంలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు అంటే వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది అనేసి అడిగారండి. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరోమా కొండ అండి. అరోమా కొండ. నెక్స్ట్ క్వశ్చన్. చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్ అయితే చూసుకోండి. ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అశోక్ ధర్మ ఆర్ అనేసి అడిగాడు. సో క్వశ్చన్ అయితే చూద్దాము. అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రము అలాగే సూత్రాలు ఏవి అనేసి మనకు ఇవ్వడం జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 and 3 అండి. జంతువుల పట్ల దయ కలిగి ఉండడం, అలాగే రాజు యొక్క సంక్షేమాన్ని కృషి చేయటం అనేది మనకు అశోక ధర్మంలో ఉండేటటువంటి ప్రధాన సూత్రాలు. ఇక్కడ దేవుని పట్ల విధేయతను కలిగి ఉండాలి అనేది ప్రతి ఒక్కరి సూత్రము. అలాగే ఇతర మతాలను విమర్శించరాదు. సో మనకు ఇక్కడ నోటీస్ చేసింది ఏంటి, అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రము ఏది అనేసి అడిగారు కాబట్టి సో మనకు జంతువుల పట్ల దయను కలిగి ఉండాలి, అలాగే రాజు సంక్షేమానికి కృషి చేయాలి అనేసి ఈ రెండు మనకు ప్రధాన సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అల్యూమినియం యొక్క ముడి ఖనిజం ఏది అనేసి ఇచ్చారండి. సో మనం అల్యూమినియం తయారు చేసేటప్పుడు మనకు ముడి ఖనిజంగా ఏది వస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి బాక్సైట్ అండి. అల్యూమినియం యొక్క ముడి ఖనిజం ఏది అంటే బాక్సైట్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారము పని హక్కును ఏ ఆర్టికల్ సూచిస్తుంది?
భారత రాజ్యాంగం ప్రకారము పని హక్కును ఏ ఆర్టికల్ సూచిస్తుంది అనేసి ఇచ్చారు. సో మనకు ఆర్టికల్ 41 అనేది సూచిస్తుందండి. భారత రాజ్యాంగం ప్రకారము పని హక్కును ఏ ఆర్టికల్ సూచిస్తుందంటే 41వ ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య వయసు ఎంత అనేసి ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 6 నుంచి 14 సంవత్సరాలండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా వయసు ఎంత అంటే 6 నుంచి 14 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పద కవితా పితామహుడు అనే బిరుదు గల వాగ్గేయకారుడు. పద కవితా పితామహుడు అని ఎవరిని పిలుస్తారండి? అన్నమాచార్యుడు. పద కవితా పితామహుడు అనే బిరుదు గల వాగ్గేయకారుడు ఎవరు అంటే అన్నమాచార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిజమైన మతము వేదాలలో ఉందని నమ్మిన సంఘ సంస్కర్త ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి స్వామి దయానంద సరస్వతి అండి. నిజమైన మతము వేదాలలో ఉందని నమ్మినటువంటి సంఘ సంస్కర్త ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో వచ్చిన మొదటి మూకీ చిత్రం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భీష్మ ప్రతిజ్ఞ అండి. తెలుగులో వచ్చినటువంటి మొదటి మూకీ చిత్రం ఏది అంటే భీష్మ ప్రతిజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ త్రిరత్నాలలో సమ్యక్ చరిత్ర అనగా? సో ఇది భక్తి సూఫీ లెసన్కి సంబంధించిందండి. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. వాటి యొక్క లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సైన్స్ కానీ సోషల్ కానీ అలాగే తెలుగు మీకు సంబంధించి ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీరైతే చెక్ చేసుకోండి. ప్రాక్టీస్ బిట్స్ అయితే చాలా అయితే చేశాను. సో ఇక్కడ సమ్యక్ చరిత్ర అంటే ఏంటంటే సరి అయిన ప్రవర్తన అండి. త్రిరత్నాలలో ఉండేటటువంటి సమ్యక్ చరిత్ర అనగా ఏంటి అంటే సరి అయిన ప్రవర్తన. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్యాన్ వేగంగా తిరిగితే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును కాదు అనున్నది ఈ ప్రశ్న రూపానికి సంబంధించింది. ఇవి వచ్చేసి మెథడాలజీకి సంబంధించినవండి. అవును కాదు అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే క్వశ్చన్స్ ఎటువంటి రూపానికి సంబంధించినవి అనేసి అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏకాంతర సమాధాన ప్రశ్నలండి. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఓన్లీ మనము ట్రూ కానీ ఫాల్స్ కానీ పెడతాం, అంటే ఒక్క ఆన్సర్ మాత్రమే చేస్తాం కాబట్టి వాటిని ఏమంటామంటే ఏకాంతర సమాధాన ప్రశ్నలు అనేసి చెప్తామండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూత్రాలను సాంకేతిక పదాలను తర్జమా చేయటం అనున్నది ఈ లక్ష్యానికి సంబంధించినది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అవగాహన అండి. సూత్రాలను సాంకేతిక పదాలను తర్జమా చేయటం అనేది మనకు ఏ లక్ష్యానికి సంబంధించింది అంటే అవగాహనకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిలో ఈవీఎస్ పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది ఏంటిది అనేసి అడిగారు. సో ఆప్షన్స్ చూసుకుంటే నిజ జీవిత అనుభవాలు మరియు విషయానికి అనుసంధానించడము, ఉపాధ్యాయ విద్యార్థి భాగస్వామ్యము, ఇతర సబ్జెక్టులతో అనుసంధానింపబడటము, స్వీయ అభ్యాసానికి అవకాశం ఇవ్వదు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో మనకు లక్షణం కానిది ఏంటంటే ఆప్షన్ 4 అండి. సో ఈవీఎస్ పాఠ్యపుస్తకం యొక్క లక్షణం ఏంటంటే నిజ జీవిత అనుభవాలు విషయానికి, అంటే మనం చదువుకునేది మన నిజ జీవితంలో జరిగేదానికి కొంచెము రిలేటెడ్గా ఉండాలి. అలాగే ఉపాధ్యాయ విద్యార్థి భాగస్వామ్యం కూడా ఉండాలి, ఇతర సబ్జెక్టులతో కూడా అనుసంధానించబడేలా ఉండాలి. సో ఇక్కడ మనకు లక్షణం కానిది ఏంటంటే ఆప్షన్ 4 స్వీయ అభ్యాసనానికి అవకాశం ఇవ్వదు అనేది లక్షణం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. గాంధీ ప్రతిపాదించినటువంటి బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? సో మనకు బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటే 1937వ సంవత్సరం అండి. 1937వ సంవత్సరంలో మనకు బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారండి. గాంధీజీ ప్రతిపాదించినటువంటి బేసిక్ విద్యా విధానం ఎప్పుడు? 1937. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండి. విద్యా లక్ష్యాలే
విద్యా విలువలు, విద్యా లక్ష్యాలే విద్యా విలువలండి. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నైష్పత్తిక చతురస్రాల పద్ధతి దీని తయారీలో ఉపయోగపడుతుంది. నైష్పత్తిక చతురస్రాల పద్ధతి అనేది దీని తయారీలో ఉపయోగపడుతుంది అని ఇచ్చారు. దేని తయారీలో అంటే సరైన స్కేల్తో మ్యాపులు గీయడంలో. నిష్పత్తి మనకు చతురస్రాలు ఉంటాయి కదా, ఇలా చతురస్రం గీసినప్పుడు నిష్పత్తులు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి పద్ధతి మనకు దేని తయారీలో ఉపయోగపడుతుందంటే సరి అయిన స్కేల్తో మ్యాపులను తయారు చేసేటప్పుడు మనకు ఈ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనకు ఈవీఎస్కి సోషల్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా రోజైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు టెట్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీకు మెథడాలజీ ఇవన్నీ వచ్చేసి మేము చదవలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఓల్డ్ పేపర్స్ అయినా మెథడాలజీ బిట్స్ అన్నీ చదువుకొని వెళ్ళండి. దాదాపు మీరైతే ఆన్సర్ చేయగలరు. కాబట్టి మెథడాలజీ వరకు అయితే మీరు ఓల్డ్కి సంబంధించి మనకు ఇప్పటివరకు టెట్ ఎగ్జామ్స్ ఇవన్నీ జరిగి ఉంటాయి కదా, వాటిల్లో మొత్తం ప్రిపేర్ అవ్వండి. దాదాపు మీరు ఆన్సర్ అయితే చేయగలగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకు ఈవీఎస్కి సోషల్కి సంబంధించి మీకు కావాల్సిన ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు.